ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడులోని ముఖ్యమైనటువంటి వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. మాతృభూమిపై మనసు లాగుతుంది. అమెరికా నుంచి తిరిగి వచ్చేయాలని ట్రెండ్ పెరుగుతుంది. యాంత్రిక జీవితంతో విసిగిపోయి కొందరు వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను చూసుకోవడానికి మరికొందరు అనేటువంటిది. అంటే మన దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు చదువు నిమిత్తమైన ఇక ఉపాధి విషయం పైన అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ వివిధ దేశాలకు వెళ్తున్నటువంటి స్టూడెంట్స్కు ఒక విధంగా మాతృదేశానికి రావాలి, మా అమ్మ నాన్నను చూసుకోవాలి. ఇక ఒకటే అక్కడికి పోతే తిన్నామా పడుకున్నామా తెల్లారింది అనేటువంటిది ఒక సినిమాకు సంబంధించినటువంటి ఒక డైలాగ్ సంబంధించినటువంటి ఉంది. అటువంటి యాంత్రిక జీవితమే అక్కడ ఉంది తప్ప ఇంకో వ్యాపకం లేదు. ఒక వృద్ధులైనటువంటి తల్లిదండ్రులకు ఇంత సేవ కానీ, వారికి ఓ దశ వచ్చేసరికి వారికి తోడు నిలవడం, వారి అవసరాలకు అనుగుణంగా నడుచుకోవడం, ఇక తల్లిదండ్రులకు కావాల్సినటువంటి సహకారాలు అందించడం, ఇక ఓల్డేజ్లో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను, ఇక హాస్పిటల్ సంబంధించి తదితర విషయాలపైన ఒక కొడుకులు బిడ్డలు కానీ ఒక చూసుకోకపోతే పరిస్థితి ఏందనేటువంటి విషయం పైన ఈరోజు ప్రధానంగా ఈనాడులో మొదటిపేలో మనం ఈ వార్తను చూడవచ్చు. ఎందుకంటే అక్కడికి పోయినటువంటి స్టూడెంట్స్ మాత్రం ఇక సొంత దేశాలకు రావాలనేటువంటి ఆకాంక్ష పెరుగుతుందనేటువంటి దాని మీద ఈరోజు ఈనాడులో ప్రధానంగా ఫోకస్ చేసినటువంటి వార్త ఉంది. ఈ వార్త యొక్క సారాంశం మాత్రం ఇక ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఈ విషయం పైనే, తల్లిదండ్రుల గురించి ఒక సేవ, తర్వాత అంటే తల్లిదండ్రులు తండ్రికి చేసేది సేవ కాదు, బట్ కర్తవ్యం, బాధ్యత, ఈ విషయం దృష్టిలో పెట్టుకొని తర్వాత యాంత్రిక జీవితానికి విసిగి వేసారిపోయి అనేటువంటి విషయం పైనే ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు ఈరోజు యువతలో ఉన్నటువంటి విషయం పైన ప్రధానంగా ఈరోజు వార్త కనిపిస్తూ ఉంది. అమెరికా అంటే భూతల స్వర్గం, డాలర్ డ్రీమ్స్ని సాకారం చేసే ఆశల తీరం, అవకాశాల పెన్నిది. ఏ ఇంజనీరింగ్ విద్యార్థులైనా చదువు పూర్తవని రెక్కలు కట్టుకొని ఎగిరిపోవాలనుకునేది అమెరికాకే. ఉన్నత చదువు, ఉద్యోగం, ఇల్లు కొనుక్కోమ, అక్కడే స్థిరపడడం, ఇది చాలామంది జీవిత లక్ష్యం. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. ఇప్పటికే ఉన్నత ఉద్యోగాల కోసం అమెరికా వంటి దేశాలకు తరలి వెళ్తున్నా, అటు నుంచి ఇటు వచ్చేస్తున్న భారతీయుల క్రమంగా పెరుగుతున్నటువంటి ఒక విషయం ప్రధానంగా ఇక్కడ చూస్తున్నాం మిత్రులారా. ఇది ఒక విధంగా మంచిదని చెప్పొచ్చు మిత్రులారా. ఎందుకంటే ఎంతో కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని మరి విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులకు చేతనిచ్చి ఆర్థిక యొక్క సౌకర్యాలు ఏర్పరిచినటువంటి తల్లిదండ్రులకు, మరి వారికి కూడా ఒక దశలో వచ్చేటువంటి ఒక వృద్ధాప్యం కానీ, వారికి అవసరమైనటువంటి సమయంలో ఒక పిల్లలు ఉండాలనేటువంటి ఆకాంక్ష తీరే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వార్తను బట్టి అర్థమవుతుంది. ఇది మంచిదే అని చెప్పొచ్చు మిత్రులారా. ఇక ట్రంప్కు సంబంధించినటువంటి ఒక వార్త ఉంది మిత్రులారా. హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్కు వెళ్ళే ప్రధాన రహదారికి తన పేరు పెట్టడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేసినటువంటిది ఒక వార్త ప్రధానంగా ఉంది. ఇక నవ దిగ్బంధమే విరుగుడు, 9 మార్గాల్లో రాష్ట్రానికి గంజాయి రవాణా, 90% పొరుగు రాష్ట్రాల నుంచే దారిలోనే అడ్డకట్ట వేసేలా ఈగల్ ప్రణాళిక అనేటువంటి వార్త ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ ఒడిశా బార్డర్లు ఇక గంటకు 2 కిలోల పైన గత ఏడాది రాష్ట్రంలో 19,599 కిలోల గంజాయి పట్టుబడింది. అంటే సగటున రోజుకు 53 కిలోలు, ఇక గంటకు 2 కిలోల పైనే చిక్కుతున్నటువంటి ఒక ఈగల్ అధికారులు ఒక బులెటిన్ కూడా విడుదల చేసినటువంటి విషయం ఉంది మిత్రులారా. ఎందుకంటే ఈరోజు గతంలో ఈ గంజాయి అనే మాట ఒక సిటీ నగర పట్టణాల వరకే ఇంటూటి మనం అక్కడిక్కడనో గంజాయి అట, ఇక్కడిక్కడనో గంజాయి సేవస్తులట పట్టుబడ్డారనేటువంటి వార్తను మనం చదువుతుంటిమి, ఇంటూటిమి కూడా. కానీ ప్రస్తుతం మారిపోయినటువంటి పరిస్థితిలో ఈ ఉరుకుల పరుకుల జీవితం, మరి టెక్నాలజీ, పెరుగుతున్నటువంటి టెక్నాలజీ, ఇక యువతలు కానీ ఒక కొంతమంది అయితే ప్రత్యేకంగా ఈ యొక్క సప్లైదారులు ఏమైపోయిందంటే కళాశాలలు ఇక స్టూడెంట్స్నే టార్గెట్గా చేసి వాళ్ళు సప్లై చేస్తున్నటువంటి ఒక ఆశ్చర్యం గొలిపే దిశగా మనకు వార్తలు వస్తున్నటువంటి దృశ్యం ఒక కలవర పెడుతుంది. ఇది అధికారులను కానీ, ఒక తల్లిదండ్రులను కానీ, యావత్తు దేశాన్ని కూడా కుదుపు వేస్తున్నటువంటి విషయం అని చెప్పొచ్చు. చిన్న ఇవాళ 20-30 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ఏజ్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇవాళ గంజాయి తీసుకోవడం, ఇక ఆ ప్రభావం నుంచి కోలుకోలేక తన జీవితం పతనావస్థకు చేరుకోవడం ఇటీవల మనం చాలాసార్లు చూసినాం.
ఇటీవల మేడ్చల్లో కూడా కొన్ని వార్తలు వినిపించేటువంటి ప్రయత్నం చేశాం. ఏసీబీకి సంబంధించి సిఐకి సంబంధించిన వార్తలు. ఎందుకంటే 2 కిలోల పైనే వస్తుందంటే ఇక అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. దీన్ని బట్టి ఫ్లోటింగ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఏ దిశగా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఎంతమందిని ఆరోగ్యం చెరగొడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఎంతమంది బలవుతారో అర్థం చేసుకోవచ్చు. ఎంతమంది విద్యార్థులు ఈ యొక్క మత్తుకు బానిసవుతారో అర్థం చేసుకోవచ్చు. అధికారులు ఒకే వైపు చేస్తున్నటువంటి ప్రయోగం అనొచ్చు, ప్రయత్నం అనొచ్చు. కానీ ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉండాలనేటువంటిది ఈగల్ టీం కానీ ప్రతి ఒక్కరు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వామ్యం కావాలనేటువంటి వార్త యొక్క ముఖ్య ఉద్దేశం కనిపిస్తోంది. ఇక జూలై 15 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం వారంలో మార్గదర్శకాలు విడుదల. దంపతులు ఒకరి నుంచి చందా వసూలు. హెల్త్ కేర్ ట్రస్ట్ తొలి సమావేశంలో కీలక నిర్ణయం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇక ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు ఒక విషయం పైన సీఎంతో జరిగినటువంటి సమావేశాలకు సంబంధించిన వార్తలు ఉంది. ఇక ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆ యొక్క హెల్త్ కార్డులకు సంబంధించినటువంటి విధి విధానాలు కీలక నిర్ణయాలకు సంబంధించినటువంటి వార్త ఉంది మిత్రులు. ఇది సంస్థాగత పుష్టి ఎన్నికలపై దృష్టి. భాజపా జాతీయ అధ్యక్షుడు రాకనేడు 3 రోజుల పాటు నితిన్ నబీ పర్యటన వార్త ఉంది. ఇక్కడ ప్రత్యామ్నాయ స్థలానికి SBI ఓకే. ఫ్యూచర్ సిటీలో డేటా సెంటర్కు అదనపు భూమి కూడా. కేసు ఉపశమనకు హామీ ఒప్పందంపై సంతకాలు. సమస్యను రాయదుర్గం భూ వివాదం అంటే వార్త ఉంది. ఇక ఈ యొక్క సమావేశంలో ఎవరెవరు ఉన్నారంటే ఒప్పంద పత్రాలను చూపుతున్న SBI ఉన్నతాధికారి GS రాణా. ఈరోజు సీఎం గారి ప్రోగ్రాం నల్గొండలో. నేడు నల్గొండలో హ్యామ్ రోడ్లకు సీఎం శంకుస్థాపన. రేరా చైర్మన్గా కె శ్రీనివాసరాజు అనేటువంటి వార్త ఉంది. ఇక 3 సీఎంల రహస్య భేటీ వివరాలు బయట పెట్టాలి. ఏం ఒప్పందం జరిగిందో శాసనసభలో చర్చించాలి. భారత శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు డిమాండ్ అనేటువంటి ఒక వార్త కూడా ఉంది. ఇక హరీష్ రావు సంబంధించిన వార్త ఇది. ఆఫ్ఘనిస్తాన్లో తీవ్ర భూకంపం. ఢిల్లీ జమ్మూ కాశ్మీర్లలోనూ స్వల్ప స్థాయి ప్రకంపనలు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో అనేటువంటి కార్యక్రమం ఉంది. అంటే ప్రతి ఒక్క పాఠశాల యొక్క పల్స్ పోలియో ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇందులో పార్టిసిపేట్ అయ్యి ప్రతి ఒక్క విద్యార్థి కానీ ప్రభుత్వం చెప్పినటువంటి వారందరికీ కూడా పల్స్ పోలియో తీసుకునే విధంగా శ్రద్ధ పెట్టాలనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి వార్త యొక్క ఉద్దేశం మిత్రులారా. ఇక లేడీ టైలర్స్ అర్జన అదుర్స్ అనేటువంటి ఒక వార్త ఉంది. 3 ఏళ్ళలో కుట్టుపనితో 90 కోట్ల ఆదాయం. చరిత్ర సృష్టిస్తున్న మహిళా సంఘాలు. రాష్ట్రంలో ఏకరూప దుస్తుల తయారీతో జీవనోపాధి. నైపుణ్య శిక్షణతో ఏడాదంతా చేతినిండా పనేటువంటి వార్త ఉంది. ఇక్కడ మహిళా సంఘాలు మరి బెనిఫిట్ పొందుతున్నటువంటి విషయానికి సంబంధించినటువంటి ఒక లెక్క కూడా ఉంది మిత్రులారా. చూద్దాము. 2024-25లో 34 లక్షలు యూనిఫామ్లు. ఆదాయం 25 కోట్లు వచ్చింది. 25-26లో 34.63 లక్షల యూనిఫామ్లు, 25 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక 26-27 ఈ సంవత్సరం అన్నట్టు 58 లక్షల యూనిఫామ్లు, తర్వాత 40 కోట్ల ఆదాయం వచ్చే విధంగా ఈ ప్రణాళిక ఉంది. ఇక ఇప్పటికే నేడు నల్గొండలో హ్యామ్ రోడ్లకు సీఎం శంకుస్థాపన. అనంతరం బహిరంగ సభలో ప్రసంగం అనేటువంటిది ఒక వార్త చూడొచ్చు మిత్రులారా. ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి సీఎం సభ ఏర్పాట్లు చూడొచ్చు. భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం. పూజ చేస్తున్న ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు చిత్రంలో కలెక్టర్ అంకిత్ తదితరులైనటువంటి ఒక వార్త చూస్తున్నాం మిత్రులారా. భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి ఆలయం అభివృద్ధి పనులకు శనివారం ఉదయం ప్రారంభించారనేటువంటి వార్త ఉంది. ఇక్కడ కిషన్ రెడ్డి సంబంధించిన వార్త ఉంది. సర్పై ప్రతిపక్షాలవి అనవసర ఆందోళనలు. మజ్లిస్ పార్టీ కొనసాగల్లోనే సర్వే నడవదు. అధికారులు ధైర్యంగా ప్రక్రియ పూర్తి చేయాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని వార్త ఉంది. ఇక జీరాంజీపై జూలై 2న తుది నిర్ణయం అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి సీతక్క సంబంధించినటువంటి ఒక వార్త ఉంది. చూడొచ్చు మిత్రులారా. ఈరోజు మేడ్చల్కి సంబంధించినటువంటి కొన్ని వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వచ్చేది భాజపా అనే ఈటలు మాట్లాడుతున్నటువంటి ఒక వార్త ఉంది. అభివృద్ధిలో ఉప్పల్ను ఆదర్శంగా నిలుపుతా ఎవరు మాట్లాడుతున్నారంటే కొబ్బరికాయ కొడుతున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. రామంతపురం డివిజన్ పరిధిలో పలు కాలనీలో 1.14 కోట్ల వ్యయంతో వివిధ పనుల అభివృద్ధి సందర్భంగా వారు మాట్లాడిన విషయం. ఇక పోలియో చుక్కల మందు పంపిణీ నేడు అని వార్త ఉంది. ఇక్కడ ఒక వార్త ఉంది. దంత వైద్యంలో పరిశోధనలతో నూతన ఒరవడి. పరిశోధన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న NDC చైర్మన్ సంజయ్ తివారీ దంపతులు అనే వార్త ఉంది. ఇక అసైన్డ్ స్థలాల్లో ఆక్రమించారు కీసా సంబంధించిన వార్త ఉంది. నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది గట్కేస సంబంధించిన వార్త ఉంది. భార్యాభర్తల అదృశ్యం గట్కేస సంబంధించిన వార్త ఉంది.
అప్పు ఇచ్చి ఆస్తి రాసుకొని బురుడి చల్లపల్లి సంబంధించిన వార్త. ఇక మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి అదృష్టం, ఇల్లు అమ్ముతాను 44 లక్షలు తీసుకొని మోసం, పట్టబగలు తాళం వేసిన ఇంట్లో చోరీ, కీసరా సెక్యూరిటీ సిబ్బంది సమాచార వనరులు అనే వార్త ఉంది. బిషప్గా డాక్టర్ గోన ఫిలిం అనే వార్త ఉంది. ఆక్రమణలు తొలగింపు, మెడ్చల్ చెక్పోస్ట్ నుంచి బాస్రాగడ్ వరకు రహదారి వెంట రోడ్డుకి ఇరువైపులా ఆక్రమణలు ఏర్పాటు చేసిన షెడ్లు, కిరాణా దుకాణాలు, చిన్నపాటి డబ్బాలను శనివారం అధికారులు కూల్చివేశారు. ఇందులో ఈ యొక్క కార్యక్రమంలో ఏసీబీ భాస్కర్ గౌడ్, టీపీఎస్ సాయి తేజ సిబ్బంది మధు, ఋషికేష్, రాజేష్ తదితరులు ఉన్నటువంటి వార్త ఉంది. ఈరోజు ప్రధానంగా ఉన్నటువంటి వార్తల్లో మొదటి పేజీలో ఇక డ్రగ్స్కు సంబంధించినటువంటి ఈగల్ బృందం చేస్తున్నటువంటి ఏర్పాట్ల సంబంధించిన వార్తని ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన వార్త అని చెప్పొచ్చు. ఇవి ఈనాటి వార్తలు మీకు చదివినిపించేటువంటి ప్రయత్నం చేస్తాం. నమస్తే మిత్రులారా.